సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు వచ్చేసి మనమైతే మామూలుగా ఇప్పుడు కార్తీక మాసం అయితే జరుగుతుంది కదా. సో అందరూ అయితే మన మహాదేవుడిని అయితే అందరూ బాగా దర్శించుకోండి. ప్రతి సోమవారం వచ్చేసి గుడికి వెళ్ళి దీపాలు అయితే పెట్టండి. అలాగే వచ్చిన తర్వాత ఇంట్లో కూడా బయట అయితే దీపాలు అయితే పెట్టాల్సి ఉంటుంది. అండ్ దేవుడి దగ్గర కూడా దీపాలు వెలిగించాల్సి ఉంటుంది. ఎందుకు అంటే మనము దీపాలు వెలిగించి అంత బాగా చేసుకొని మనమైతే దేవుని పూజించామనుకోండి, మనకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కానీ లేకపోతే ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఇంకేవైనా సరే ఖచ్చితంగా అవైతే తీరే అవకాశం అయితే కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి నేను ఏదైతే చెప్పానో అవన్నీ ఖచ్చితంగా చేయండి. సో గైస్, ప్రతిరోజు వచ్చేసి మనమైతే పొద్దున్నే లేచి స్నానం అయితే చేసి చాలా అంటే చాలా శుభ్రంగా మనమైతే తయారయ్యి మనమైతే శివుడికి అయితే అభిషేకం చేయాలి. అభిషేకం చేస్తూ మనమైతే ఓం నమ శివాయ అనే జపం చేయాలి. చేసిన తర్వాత మనమైతే అభిషేకం చేసిన తర్వాత మనం వచ్చేసి హారతి అయితే ఇచ్చి దేవుణ్ణి అయితే మనం కోరిక ఏదైతే అడుగుతామో అది అడిగిన తర్వాత మనమైతే అక్కడితో పూజ అయితే కంప్లీట్ అవుతుంది. కాబట్టి అందరూ మీకు ఏవైతే ఇంతవరకు తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ మాసం ఈ నెలలో ప్రతిరోజు దేవుడికి అయితే అభిషేకం చేస్తూ ఓం నమ శివాయ అనుకుంటూ మీరైతే ఆ కోరికని దేవుడికైతే చెప్పండి, తీర్చమని చెప్పండి. అండ్ ఆ తర్వాత మీరు వచ్చేసి ఇంకొక ముఖ్యమైన విషయం కూడా గుర్తుపెట్టుకోండి. అది ఏంటి అంటే, సో గైస్, వినాయకుడిని అయితే మీరైతే పూజించండి. పూజించిన తర్వాత మీరైతే ప్రతిరోజు వినాయకుడిని నామస్మరణ అయితే చెయ్యండి. చేసిన తర్వాత మీకు ఏదైతే కోరిక తీరాలని అనుకుంటున్నారో ఆ కోరికని వినాయకుడికి అయితే చెప్పండి. వినాయక, నువ్వు ఆ కోరిక తీర్చడానికి నేను ఏం చేయాలో అదే చేస్తాను. నాకు ఇష్టమైన ఒక పదార్థం, ఒక వంటకం నేనైతే వదిలిపెడతాను. ఎప్పుడైతే నువ్వు ఆ కోరిక నెరవేరుస్తావో అప్పుడు మళ్ళీ నేను దాన్ని తినడం స్టార్ట్ చేస్తాను అని అయితే ఇలాగైతే కోరికనైతే కోరండి. ఆ తర్వాత ఖచ్చితంగా వినాయకుడు మన కోరిక నెరవేరుస్తాడు. సో మీకు ఇష్టమైనది ఏదైనా పదార్థం ఏదో ఒకటి ఉంటుంది కదా, స్వీట్ అయినా హాట్ అయినా, మీరు అది లేకోకుండా ఉండలేరు కదా. సో అలాంటిది ఏదన్నా ఉంటే మీరు వదిలేసి అది నెరవేరే వరకు మీరైతే వదిలేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కావాలంటే మీ ఇష్టం, తినచ్చు, తినకపోతేనే మంచిది. పూర్తిగా వదిలేస్తే ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా మీకు ఎప్పటి నుంచో తీరని కోరిక ఉంటుంది కదా, అది మాత్రం దేవుడికి చెప్పి ఇలా చేశారు అంటే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ప్రతి ఒక్కరికి.